నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో రాజా సాబ్ మూవీ రిలీజ్ అవుతున్నటువంటి థియేటర్ సంధ్యా థియేటర్లో ఉన్నాము. ఇప్పటికే అంటే ఇక ప్రీమియర్ షోకి ఇంకా తెలంగాణ గవర్నమెంట్ నుండి ఎలాంటి అనుమతి రాలేదు. అయినప్పటికీ ఈరోజు ప్రీమియర్ షో ఉందా లేదా అని డైలామా ఉన్నప్పటికీ కూడా వేలాది సంఖ్యలో అభిమానులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభాస్ సినిమా కోసం. ప్రస్తుతం మాతో ఈ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, వాటితో మాట్లాడుతున్నారు. బ్రదర్ చెప్పండి, మీ పేరు? నా పేరు నరేష్ గోపాల్, మాది నాగర్ కర్నూలు. నేను వచ్చేసి ఇక్కడ ఇమాజ్నగర్లో ఉంటాను. చెప్పండి, సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీరు? ప్రభాస్ అసలు ఈ సినిమాలో చాలా లుక్ తో చాలా అంటే మేము ఎన్నో రోజులకి వెళ్ళి చూస్తున్న ప్రభాస్ ని మళ్ళీ డార్లింగ్ సినిమా తర్వాత, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తర్వాత ఇప్పుడు మనం ఈ సినిమాలో చూస్తున్నాం. రాజాసాబ్ మూవీలో మారుతి గారికి చాలా థ్యాంక్స్ అండి, ఈ మూవీ ఇలాంటి సినిమా లుక్ మాకు కనిపించినందుకు. అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము ఒకటే కోరుతున్నాము, తెలంగాణ గవర్నమెంట్ కూడా మా ప్రభాస్ ఫ్యాన్స్ తరపున చాలా మంది తెలంగాణ గవర్నమెంట్ కి ఫ్రీ షో ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అదే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద పండుగ. ఇలాంటి సినిమా కొరకు మేము ఎన్నో రోజులకి వెళ్ళి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్న రోజు ఇది. ఈ సినిమా కొరకు మేము చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇదంతా. ట్రైలర్ ఎట్లా ఉంది, నచ్చిందా? ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇది బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా మంచి మూవీ. అందరు కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాలని చెప్పి మేము ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నామండి. తెలంగాణ అసోసియేషన్ సండే 70 అల్లు అర్జున్ గారిది ఈ కేసు అయిపోయిన తర్వాత భగవంతుని ఎలా పబ్లిక్ అందరూ వచ్చి రాజస్థాన్ పిక్చర్ చూడాలని కోరుకుంటున్నాము. వండర్ఫుల్ పిక్చర్, ఓల్డ్ రికార్డ్ పిక్చర్. ఈ రోజు సంజయ్తో ఒక డైలాగ్ ప్రభాస్ ఓ ముసలితో ఇచ్చిన షాటు ఇట్లా మరి ఇట్లా పువ్వు ఇట్లా ఊపి ఇట్లా కొడతాడు అల్లా. ఆ షాటు 7th 9th చదువుకునే పిల్లలు ఈరోజు బండి మీద షో కొడుతున్నారు స్టైల్గా, ఇట్లా కట్టుకొట్టుడు. బాబు ఒక షాట్ చూపించాడు, ఆ షాట్ మీరు చూడండి. డైరెక్ట్ ఇండియా మొత్తం చూడండి. డైరెక్ట్ ఓల్డ్ రికార్డ్ పిక్చర్, 100 days పిక్చర్, 100 days పిక్చర్. సంధ్య 70 ఆర్టిస్టిక్ క్రాస్. ఆయనకి లక్ష్మి చక్రపతి తర్వాత ఇంకా కన్నతనం. ఇది 50 రోజులు పోస్ట్ అయిన తర్వాత 50 రోజులు వెనకలే అల్లా బాబుతో మాట్లాడతాము, వెనకలే అల్లతనం చేపిస్తాం, అల్లతో ప్రభాస్ మాట్లాడతాం. ఓకే సార్, మీరు చెప్పండి బ్రదర్, సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా? సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ చెప్పండి. ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. అందులో వింటేజ్ ప్రభాస్ అన్నని చూసినాము, అది మాకు చాలా హ్యాపీ. ఒక 10 years నుంచి ఏంటంటే ఒక డైనోసార్ రూపంలో అన్నని చూసిండే. ఇప్పుడు వింటేజ్ ప్రభాస్ డార్లింగ్ కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, మిర్చి సినిమా తర్వాత ఒక వింటేజ్ ప్రభాస్ అన్న అయితే చూసినాము. అందులో అన్న లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. లీగర్ గా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రీమియర్ షోకి తొందరగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి. ఇస్తుంది అనుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షో? ఇస్తుందని అనుకుంటున్నాం అన్న, నమ్మకం అయితే ఉంది తెలంగాణ గవర్నమెంట్ పైన. వాళ్ళు ఫ్యాన్స్ కి అన్యాయం చేయరని అనుకుంటున్నాం, ఇవ్వాలనే కోరుకుంటున్నాం అన్న. మీరు చెప్పండి, అంటే ఆంధ్రాలో ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చారు ప్రీమియర్ షోకి, ఇంకా తెలంగాణ ఎందుకు ఇవ్వాలనుకుంటారు? మనకు కూడా ఇవ్వాలి, గవర్నమెంట్ ఆంధ్ర పర్మిషన్ ఇచ్చాడు, మనకు కూడా పర్మిషన్ ఇవ్వాలి. దానికోసం 6 గంటల వరకు తెలుస్తా అని చెప్తున్నారు. 6 గంటల వరకు వెయిట్ చేస్తాం, దాని తర్వాత ఏం చేయాలో చేస్తాం అంతే. మేము పబ్లిక్ అంటే అన్ని సినిమాలకు ఇచ్చాడు. మా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాకు కూడా ఇవ్వాలి ప్రీమియం షోస్. ఫస్ట్ స్టార్ట్ అయింది మా బాహుబలి సినిమా నుంచి ప్రీమియం షో స్టార్ట్ అయినాయి. బాహుబలి 2 నుంచి, బాహుబలి 1 నుంచి. ఈ సినిమాకి గీయపోతే మాత్రం మీ పబ్లిక్ ఏం చేస్తుందో తెలియాలి, అలాగే తెలియాలి. ఎలా ఉండబోతుంది సినిమా? ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది? మినిమం అంటే 100 days అన్న. అన్న లుక్స్ అయితే కిరాక్. బాహుబలి నుంచి, కల్కి నుంచి చూసుకుంటే లుక్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాడు అన్న. ఇప్పుడు మళ్ళీ డార్లింగ్ సినిమా లాగా మళ్ళీ అన్నం చూడగలుగుతాం మళ్ళీ సినిమాలో. అంత కామెడీ సీన్స్ అది అయితే 100% చెప్తున్నాం. ఇక ట్రైలర్ చూసినాక అట్లా అనుకుంటారు అన్న, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ట్రైలర్ చూసి సినిమా ఫ్యాన్స్ కి అనేది అర్థమైపోతుంది. ఎవరో చెప్పినా మనం అనుకోతుంది అంతే అన్న. బాగుంటుంది అన్న. మారుతి తీసిన సినిమాలలో భలే మొగాడు నుంచి చూసుకుంటే ఆయన జోనర్స్ అనే సినిమాలు బాగానే ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంటుందని అయితే కోరుకుంటాను. ప్రభాస్ అంటే ఒక పెద్ద హీరో ఒక చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చింది కదా, సో ఇందులో అంటే కథ బలం ఉంది అనుకుంటున్నారా, ఎలా అనుకుంటున్నారు? ఇక అదంటే ఇక అది అన్న ప్రభాస్ అని అయితే ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉంటాడు. అది మేము చూసినాం. ఎందుకంటే పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఆయన ఎలా తీయాలో అలా తీస్తాడు. అంత పెద్ద హీరో పెట్టుకుని అది తీసినంటే మనం అది అర్థం చేసుకోవాలి. అది ఆయన చేతులు అంతే అన్నయ్య. సో ఇది మొత్తానికైతే ప్రీమియర్ షోకి ఈరోజు అనుమతి ఇవ్వాలి. అన్ని సినిమాల హీరోలకు ఇచ్చినట్టు ప్రభాస్ సినిమాకి కూడా ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతా ఉన్నారు. సో సాయంత్రం 6 గంటల వరకు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత కనుక ఇవ్వకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేయాలో చేసి చూపిస్తాము. మొత్తానికైతే సినిమా పైన చాలా అంటే చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఒక వింటేజ్ లుక్ లో చూస్తున్నాము, ఒక లవర్ బాయ్ లుక్ లో చూస్తున్నాము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. సంక్రాంతి పండుగ మాకు ఒక 3 రోజుల ముందే
వచ్చిందని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వారు ఇక్కడ సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ చుప్ప ప్రవీణ్, అనిల్ విషయం టీవీ, సంధ్యా థియేటర్ నుండి.